First of all, hi. Myself M. Sagar, MSc Fisheries. I am working in a fishery news media as a content writer. అందరికీ ముఖ్యంగా ఆక్వా రైతులకి వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. ఆక్వాకల్చర్ లో ఇండియా మొదటి 3 స్థానాల్లో ప్రపంచంతో పోటీ పడుతూ ఉంది. సో ఆక్వాకల్చర్ లో ఆక్వా రైతులు చేపల పెంపకం, రొయ్యల పెంపకం చేస్తూ వారు చేస్తున్న కృషి, శ్రమతో ఆక్వాకల్చర్ ఇండస్ట్రీని మిగతా కంపేరింగ్ టు అగ్రికల్చర్ అయినా వేరే హార్టికల్చర్ లో వాటితో పోటీ పడుతూ రెవెన్యూ పరంగా ఇండియాకి కోట్ల రూపాయలు తెచ్చిపెడుతుంది ఎవ్రీ ఇయర్. సో ఇంకా మున్ముందు ఇండియా రాబోయే 5 ఏళ్లలో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రథమ స్థానంలో ఉండాలంటే దానికి ప్రభుత్వ సహకారంతో పాటు ఆక్వాకల్చర్ చేస్తున్న ఆక్వా రైతులకి టెక్నాలజీతో సపోర్ట్ కానీ వాటి ఇన్పుట్స్ కానీ అవగాహన ఇంకా ఉంటే దానికి తోడు ప్రభుత్వ పాలసీలు, ఇన్సూరెన్స్ స్కీమ్లతో పాటు ఇండియా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రథమ స్థానానికి దూసుకెళ్తుందన్న అతిశయోక్తి లేదు. అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. అందరికీ ముందుగా హ్యాపీ వరల్డ్ ఫిషరీస్ డే. ఫిషరీస్ యొక్క మెయిన్ ఫిషరీస్ సెక్టర్ ఇండియాలో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా, అది ఆర్గనైజ్డ్ సెక్టర్గా తీసుకోవడం మెయిన్. అలానే డొమెస్టిక్ కన్సంప్షన్ మన ఇండియాకి చాలా జీడిపి తెచ్చిపెడుతుంది. ఇయర్లీ $1.3 బిలియన్ తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరూ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇంక్రీజ్ చేసి ప్రతి ఒక్కరు హెల్త్ అండ్ ఫిట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రాహుల్. నేను ఎంఎస్సీ ఫిషరీస్ చేశాను అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు ప్రస్తుతం నేను ఫిషరీ డాక్టర్స్లో మార్కెటింగ్ అండ్ సేల్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ముందుగా అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. వరల్డ్ ఫిషరీస్ డే అనేది ఆక్వాకల్చర్ అండ్ ఫిషరీస్లో ఉండే ప్రతి స్టేక్ హోల్డర్ని గుర్తు చేసుకునే విధంగా మనం ఈ డే అనేది జరుపుకుంటాం. సో అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లీడ్లో ఉన్న ఫార్మింగ్ ఏంటంటే ఆక్వాకల్చర్. దీంట్లో మనకి ప్రతి పాయింట్ అంటే ఎండ్ టు ఎండ్ స్టేక్ హోల్డర్స్లో మనకి ఏంటంటే ఎకనామిక్గా కానీ, లేకపోతే లైవ్లీహుడ్లో కానీ, లేకపోతే సస్టైనబుల్ ఆక్వాకల్చర్లో కానీ, దాంతోపాటు జాబ్ జనరేషన్లో కానీ ఆక్వాకల్చర్ అనేది ముందంజలో ఉంది. హాయ్, ఐఎమ్ అజర్, ఎంఎస్సి ఫిషరీస్ కంప్లీటెడ్. ఫిషరీ న్యూస్లో జాబ్ చేస్తున్నా ప్రజెంట్ కంటెంట్ రైటర్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆక్వాకల్చర్ అనేది మంచిగా దూసుకెళ్తుంది. ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్స్లో ఉంది. ఫిషరీ న్యూస్ కూడా దానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఏవైతే ఫార్మర్స్కి ఇప్పుడు బ్యాక్ బోన్గా ఫార్మర్స్ ఇప్పుడు అక్వారంగం ముందుకెళ్ళాలంటే ఫార్మర్స్ బాగుండాలి, ఫార్మర్స్ కల్చర్స్ మంచిగా నడవాలి. అంటే వీటన్నిటికీ టెక్నికల్ సపోర్ట్ కానీ ఇండియా నుంచి గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఉంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కానీ, బ్లూ రెవల్యూషన్ కానీ, ఇలాంటి స్కీమ్స్ వల్ల మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. చాలా ఆఫీసర్స్ ఉన్నారు, కాకపోతే కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు. సో అందరూ కరెక్ట్గా గవర్నమెంట్ని యూజ్ చేసుకొని మంచి కల్చర్స్ చేసుకొని మంచి విజయం సాధించాలి. ప్రపంచంలో మొదటి స్థానానికి మన ఇండియా అనేది ఉండాలి ఆక్వారంగంలో అని కోరుకుంటూ ఫిషరీ న్యూస్ తరపున హ్యాపీ వరల్డ్ ఫిషరీస్ డే. హాయ్, నా పేరు విష్ణుప్రియ. నేను ఎంఎస్సీ ఫిషరీస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు fishery.news కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. మన ఫిషరీ ఇండస్ట్రీలో ఆక్వా రైతులు చేపల మాంసంతో కాకుండా చేపల చర్మం, చేపల నుంచి వచ్చే బోన్స్, కొలాజన్, వాటి వల్ల కూడా యూజెస్ ఉంటాయని చాలా వరకు ఎవరికి తెలీదు. సో చేపల నుంచి వచ్చే ఉప ఉత్పత్తుల వల్ల యూజెస్ ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా చేపల చర్మంతో యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడన్నా మన చేతిలో కాలినా స్కిన్ తోటి మనం దాన్ని చేపల చర్మంతో తొందరగా తగ్గుతుంది. చేపల స్కిన్తో మనం లెదర్ కూడా తయారు చేసుకోవచ్చు. చేపల బోన్స్ వల్ల మనకి బయో ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ అవ్వచ్చు. మళ్ళీ ఫిషెస్లో ఉండే ఎయిర్ బ్లాడర్స్, వాటితో కూడా మనం ఫిష్ గమ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఫిషరీ న్యూస్లో కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నా. అయితే నేను ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నార్మల్గా ఇప్పుడు ఎంఎస్సీ ఫిషరీస్ లేదా ఆక్వాకల్చర్ చేసుకొని ఉమెన్ ఏం ఆపర్చునిటీస్ లేవనుకొని ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. సో అలా కాకుండా మన కోసం కూడా కొంచెం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. లైక్ NFDP అండ్ సబ్సిడీస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మనకు కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా మనకు కూడా ఏదో ఒకటి అనేది ఉంది. ఆన్ ఫీల్డ్ ఉన్నాయి అండ్ ఆఫ్ ఫీల్డ్ కూడా ఉన్నాయి. నమస్తే, నా పేరు జ్యోత్స్న. నేను ఫిషరీ న్యూస్ తెలుగులో ప్రెజెంటర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా
ఈ ఇండస్ట్రీలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ ఫార్మర్స్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఇండస్ట్రీలో మీ కృషిని గౌరవిస్తూ, ఈ రోజే కాదు ప్రతిరోజు గౌరవిస్తూ అండ్ మరింత ఈ ఇండస్ట్రీ ఎదగాలని ఆశిస్తూ అండ్ ఈ ఇండస్ట్రీలో నేను ఇన్వాల్వ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు మహిత. నేను ఫిషరీ న్యూస్ మీడియాలో సేల్స్ టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ వరల్డ్ ఫిషరీ డే శుభాకాంక్షలు. ఆక్వాఎక్స్ ఇండియా మరియు ఫిషరీ న్యూస్ ద్వారా ఆక్వా రైతులకి ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ అందిస్తున్నందుకు గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ. Hi all, this is Shruti from Fishery News, working as social media department. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వరల్డ్స్ ఫిషరీస్ డే. హాయ్, నా పేరు సూర్య. నేను సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. అలా నేను ఫిషరీ న్యూస్లో డిఓపిగా వర్క్ చేస్తున్నా. ఫార్మర్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఆక్వాకల్చర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే అట్లనే గవర్నమెంట్ సబ్సిడీ ఏమన్నా తెలుసుకోవాలి అంటే మన ఫిషరీ న్యూస్ని ఫాలో అవ్వండి. నా తరపున, మా ఫిషరీస్ తరపున మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత్. నేను ఫిషరీ న్యూస్లో గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను. ఆక్వా రైతులందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ఫిషరీ న్యూస్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఆక్వా రైతులందరికీ వరల్డ్ ఫిషరీ డే శుభాకాంక్షలు.